వియత్నాం వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు కరెక్ట్ వీడియోనే చూస్తున్నారు. బై ద వే, ఐఎమ్ ప్రవళిక Gorada and I share videos related to travel. And welcome to my channel. ఈ వీడియోలో వియత్నాం ట్రావెల్ ప్లాన్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్. ఎవ్రీథింగ్ టు నో అబౌట్ వియత్నాం. వియత్నాం సౌత్ ఈస్ట్ ఏషియన్లో ఒక కంట్రీ. ఈ ప్లేస్ బీచెస్, రివర్స్, మౌంటైన్స్, బుద్ధిస్ట్ పగోడాస్ అండ్ సందడిగా ఉండే సిటీస్కి చాలా ఫేమస్. వియత్నాం నార్త్లో చైనా, నార్త్ ఈస్ట్లో లావోస్, సౌత్ వెస్ట్లో కంబోడియా అండ్ ఈస్ట్లో సౌత్ చైనా సీతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. 2022 ఏప్రిల్ నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో వియత్నాం 15వ స్థానంలో ఉంది. అండ్ ఇక్కడ ఒఫిషియల్ లాంగ్వేజ్ వచ్చేసి వియట్నమీస్ అండ్ ఎక్కువ మంది బుద్ధిజంని ఆచరిస్తారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్స్ టాక్ అబౌట్ వీసా ప్రొసీజర్. ప్రజెంట్ ఇండియన్స్కి ఆన్ అరైవల్ అండ్ ఈ వీసా ఆప్షన్స్ ఉంటాయి. ఈ వీసా అయితే ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయొచ్చు. సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి, ఫామ్ ఈజీగా ఫిల్ చేయొచ్చు. బట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. ప్రజెంట్ వీసా ఫీ వచ్చేసి $25, అంటే ఇండియన్ రూపీస్లో 2200. 3 to 5 బిజినెస్ డేస్లో అప్రూవ్ అవుతుంది విత్ సింగిల్ ఎంట్రీ అండ్ 30 days వ్యాలిడిటీ ఉంటుంది. చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి ఈ వీసా ఆప్షన్కి ఎక్కువ ఛార్జ్ చేస్తూ, సో బీ కేర్ఫుల్. ఒరిజినల్ వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్, ఆన్ అరైవల్ వీసా. ఆన్ అరైవల్ వీసా కోసం వియట్నమీస్ ఎంబసీ నుంచి అప్రూవల్ లెటర్ తీసుకోవాలి. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఒఫిషియల్ ఎంబసీ వెబ్సైట్ చెక్ చేయండి. ఆన్ అరైవల్ వీసా అయితే చాలా పెద్ద ప్రాసెస్, సో ఐ వుడ్ సజెస్ట్ టు టేక్ అన్ ఈ వీసా. గెటింగ్ దేర్. వియత్నాంకి వెళ్ళడం చాలా ఈజీ. మన కంట్రీలో ఉన్న మేజర్ సిటీస్ ఢిల్లీ, ముంబై, కోల్కతా అండ్ అహ్మదాబాద్ నుంచి వియత్నాంలో హానోయ్, దనాంగ్ అండ్ హోచిమిన్ సిటీస్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. ఫ్లైట్ డ్యూరేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 3 to 5 hours ఉంటుంది, డిపెండింగ్ అపాన్ యర్ డిపార్చర్ లొకేషన్. Now let's discuss the best time to visit Vietnam. Vietnam climate region to region మారుతూ ఉంటుంది. So it's important to choose the right time to make the most of your trip. వియత్నాంని 3 regionsగా డివైడ్ చేయొచ్చు: నార్త్, సెంట్రల్ అండ్ సౌత్. బెస్ట్ టైం టు విజిట్ నార్త్ ఇస్ డ్యూరింగ్ మార్చ్, ఏప్రిల్, సెప్టెంబర్ టు నవంబర్. అప్పుడు వెదర్ ఆహ్లాదకరంగా ఉంటుంది. సెంట్రల్ రీజన్కి వచ్చేసరికి రైట్ టైం వచ్చేసి ఫిబ్రవరి టు ఏప్రిల్. అప్పుడు సన్నీగా ఉంటుంది, ఎందుకంటే ఈ రీజన్లో ఎక్కువ రైన్ఫాల్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం డిసెంబర్లో విజిట్ చేసినప్పుడు మొత్తం వర్షంలోనే తిరగాల్సి వచ్చింది. సౌత్ రీజన్ ఆల్మోస్ట్ సన్నీ అండ్ వామ్గా ఉంటుంది. కరెక్ట్ టైం వచ్చేసి నవంబర్ టు ఏప్రిల్. వియత్నాం వెదర్ అన్ప్రెడిక్టబుల్, అందుకే మీరు ముందుగానే వెదర్లోని మార్పుల కోసం ప్రిపేర్ అయ్యి ఉండండి. వియత్నాం కరెన్సీ వచ్చేసి వియట్నమీస్ డాంగ్స్. మన ఇండియన్ రూపీకి సిమిలర్ గానే ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ కరెన్సీలో ఎక్స్ట్రా 3 zeros ఉంటాయి. వియట్నమీస్ డాంగ్స్ లో హైయెస్ట్ నోట్ వచ్చేసి 5 lakh అండ్ లీస్ట్ వచ్చేసి 1000 rupees నోట్. యాజ్ ఆఫ్ June 18, 1 rupee is 287 వియట్నమీస్ డాంగ్స్. అంటే వాళ్ళ 1 VND ఇండియన్ రూపీస్ లో 0.0034. సో వాళ్ళ 1000 VND మనకి 3 rupees అండ్ వాళ్ళ 5 lakh VND మన ఇండియన్ రూపీస్ లో 1741 rupees. ఇండియా నుంచి యూఎస్డి క్యారీ చేసి వియత్నాంలో బెస్ట్ ప్రైస్ చూసి అక్కడ ఆథరైజ్డ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రొవైడర్స్ ద్వారా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫారెక్స్ కార్డ్తో వియత్నాం బ్యాంక్స్ ఏటీఎంలో విత్డ్రా చేసుకోవచ్చు. బట్ బీవేర్ ఆఫ్ ఎక్స్ట్రా ఛార్జెస్. ఏ ట్రిప్కి వెళ్ళాలన్నా ప్లానింగ్ కన్నా ముందు చాలా ఇంపార్టెంట్ బడ్జెట్. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే వియత్నాం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఇక్కడ బ్యాక్ ప్యాకింగ్ హాస్టల్స్ నుంచి లగ్జరీ రిసార్ట్స్ వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ స్ట్రీట్ ఫుడ్ గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. టేస్టీయే కాదు,
చాలా లో కాస్ట్లో దొరుకుతాయి. ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ బస్, ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఫుడ్, స్టే, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అట్రాక్షన్స్కి యావరేజ్గా డైలీ 3000 to 500 రూపీస్ ఖర్చు అవ్వచ్చు. Now, let's talk about how long you should plan to visit Vietnam. ఐడియల్గా అయితే 10 to 14 డేస్ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఆ టైంలో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడడానికి టైం సరిపోతుంది. లేకపోతే 5 to 7 డేస్లో ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఏదో ఒక రీజన్ని పిక్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం. వియత్నాంలో అన్ని రేంజెస్కి సరిపోయే స్టేస్ బడ్జెట్లో దొరుకుతాయి. లగ్జూరియస్ రిసార్ట్స్ నుంచి హైగా ఉండే గెస్ట్ హౌసెస్ అండ్ బ్యాక్ ప్యాకర్ హాస్టల్స్ వరకు ఇక్కడ అన్ని ఆప్షన్స్కి అవైలబిలిటీ ఉంటుంది. హాస్టల్స్ రేంజ్ వచ్చేసి 500 రూపీస్ నుంచి అండ్ హోటల్స్ అయితే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీరు బడ్జెట్లో ఉన్నట్లు అయితే ఐ రికమెండ్ చెకింగ్ అవుట్ గెస్ట్ హౌసెస్ అండ్ హాస్టల్స్ ఇన్ పాపులర్ ఏరియాస్ లైక్ హనాయ్స్ ఓల్డ్ క్వార్టర్ అండ్ హో చి మిన్ సిటీస్ హంగ్ నంగ్ లావ్ స్ట్రీట్. నౌ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్, ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. వియత్నాం ఆహార ప్రియులకు ఒక స్వర్గం. ఫర్ నూడిల్స్ నుంచి స్ప్రింగ్ రోల్స్ అండ్ ఫేమస్ బాన్మీ శాండ్విచెస్ వరకు వియత్నాస్ లోకల్ క్యూజిన్ ఫుడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ మీకు రీజనల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. ఇక్కడ ఎక్కువ శాతంలో నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది, ప్లస్ అదే శాతంలో వెజ్ ఫుడ్ కూడా దొరుకుతుంది. సో డోంట్ వరీ. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే చే అనే వర్డ్ని సెర్చ్ చేయండి. చే అంటే వెజిటేరియన్ అని అర్థం. లేదు అనుకుంటే హ్యాపీ కవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అందులో వీగన్ అండ్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ నేను ఈ వియత్నమీస్ ఫుడ్ తినలేను బాబోయ్ అనుకుంటే చాలా ప్లేసెస్లో మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి మీ కడుపుని ఆనందపరచుకోవడానికి. చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదా. ఐ హోప్ దిస్ వీడియో ఇన్స్పైర్డ్ యూ టు యాడ్ వియత్నాం టు యువర్ బకెట్ లిస్ట్. నేను ఏదైనా షేర్ చేయడం మిస్ అయ్యి ఉంటే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గివ్ ఎ థమ్స్ అప్. I'll be sharing more videos from my Vietnam trip, so make sure to subscribe to my channel. Until then, happy travel!